ఏంటిదే ఇంకా టైర్ అవడం ఉన్నవా? నేను ఎప్పుడు ఆయన మీ అన్ననే లేతుడు తాగబోసి వచ్చినోడు తాగడానికి పైసలు ఇస్తేనే లేతుడట. ఎప్పుడు జాతర అంటే చాలా ఇట్లే చేస్తాడు. ఏం చేయాలి చెప్పు? మా అన్న నయ్యం వదినే. మీ అన్న కంటే మా అన్న అట్టి తాగబోతాడు. మీ అన్న మాత్రం అన్న రోగపోడు. ఇప్పుడు జాతర పోతే నన్ను అక్కడ ఎంత అంగడంగడి ఎత్తాడో ఏమో. అయినా నా తిప్పలేదు నీ పడతగా మా అన్న లేవు. తొందర పో. అత్తమ్మ నిన్న తయారైందా? అరే రమేష్ టాటా చేసేదిరా ఇంకా వస్తలేదు. ఫోన్ చేసి మీ అత్తనన్నాడు. హలో అన్నా, ఏమైంది? ఎంతసేపు అవుతుంది నీకోసం కూడా బట్టి తయారైన చూస్తున్నాం. సరే అన్న తొందర. ఏంటి ఇంకా ఫోన్ చూస్తాను? వాళ్ళేమో తయారై రోడ్ మీద వచ్చి ఉన్నారు. నడు. ఇంతకాలం ఖర్చు పెట్టుకొని మేడారం కూడా అవసరమా? ఇంతలే దేవుని మొక్కుని మంచిగా సప్లై ఉంటాయి, కొంచెం పైసలు మిగులుతాయి కదా. నల్ల మొక్క కూడా అట్లాంటి మాటలు మాట్లాడకు. చెంపలేసుకో. అబ్బా మొదలు పెట్టిరా. నీకేమో బొమ్మలు కాదు, అమ్మకేమో ఇంటి సామాన్లు, ఇంకేమేమి అడుగుతున్నావు? నాకెంత ఖర్చు అవుతుందో? అయ్యో నీ ముఖం పాడగా నువ్వు కాడపిల్ల కొనియవా? ఈ సంపాదన ఎందుకు? నడు. నా జేబు చిల్లు పెట్టడానికి ఉన్నారా మీరంతా? నడు. లేవు ఇంకెంతసేపు పడ్డావు? అందరేమో జాతరకి ఎప్పుడో తయారైనరు. ఇట్లే పడ్డావా ఇంట్లో? ముందు బిడ్డ నాకు సాధన అయితే లేదు. ఏమైనా పెట్టినామని శాతం అయితే లేదు నీకు. రాత్రి అంతా తాగుడేందుకు, ఇప్పుడు లేకపోవడేందుకు? నీ ఐడియాలు ఏందో నాకు తెలుసు కానీ తాగడానికి పైసలు ఇస్తేనే కదా వస్తావు. ఇంట్లో పనులప్పుడు పైసలు కావాలి, లంచాలు లే చెప్పనా? ఏమైంది? నడవరు తాగిండ్రు. టాటా చేసేది రా, ఎవరు మాట్లాడలేదు. మాట్లాడలేదా? లేదు ఫోన్ చేయడానికి. తొందర ఏరి. ఇంకేం మాట్లాడలేదు ఆగం పెడతావా? మరి నడుము అప్పుడే చేసినట్టు ఈ రోడ్డు కృష్ణ. హలో ఓ రాజన్న, అరే బరువై కాలిపోతుంది రావే. ఇట్లా పట్టరావు నీ అమ్మ. పొలాలకు ఎండ కొడుతుంది. తొందర ఎక్కడ దాకా వచ్చినావు? తొందరరా, ఇక్కడ ఆయన ఉందా? రోడ్ మీద ఆయన ఉందా? ఇంతకెళ్ళి బయటికి వెళ్ళి అరే ఊరికి వస్తానని చెప్తాను, నన్నేం చేయమంటావు? మరి వచ్చినాక విలువచ్చు కదా, అంత ఆగమేం వచ్చిందని అక్కడ జాగ దొరకద్దా బిడ్డ? నువ్వు చెప్తే ఏమైంది? పోతే వాళ్ళ ఇంటికి. ఏందిరా ఇంతసేపు ఆరా? అంటే జాగ దొరకొద్దారా? నాకు ఇప్పుడు వేయడానికి ఇక దొరుకుతుంది జాగా. ఏది లేంటే అత్తాను టాటా. రమేష్ అన్న కానీ మంచి డ్రైవర్ మాట్లాడలే. ఏమో అనుకున్న డ్రైవర్ మంచిగా ఉన్నారు, బొట్టుకి పెట్టి మంచిగా లేకున్నారు. అర్థం బాగా కొట్టే ఒక తీసుకు. శవాల మీద పేలలేరుకునే ముష్టినా కొడక. ఎంత బరువు అయితే ఆరా ఈ బరువు.
సారక తల్లి సమ్మక్క సారక్క తల్లి. జై సమ్మక్క సారక తల్లి జై సమ్మక్క సారక్క తల్లి. జై సమ్మక్క సారక తల్లి జై సమ్మక్క సారక్క తల్లి. మనం తిన్నా బిడ్డ తినలేదు, ఉప్మా చేస్తే తినమంట అసలే తినలే. నీ జాతర గారికి ఎంత టైం పడుతుంది ఎండని ఏం కాదు ఏందే ఊకెట్ట చూస్తున్నావు అంతే తొమ్మగా చూడడానికి అమ్ముడు అమ్మో డాటా అయిపోతుంది, మళ్ళీ డాటా అయిపోతే ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకోవాలి. అయ్యో ఇది నల్లమొక్క పొన్నే అడుగుతావా? ఇక చూడు బిడ్డ నా దాంట్లో పెట్టుకో. ఇగో. అరే డబ్బులు ఖర్చు పెట్టడానికి అసలు ముందుంటారు ఏంది తల్లి బిడ్డలు? అయ్యో నీ అంత కాపాయం చేస్తే ఇంకా ఎన్ని బిల్డింగ్లు కొంటా అనుకుంటావు. చూసుకో ఏమేం డ్రైవర్ అన్నా ఎంతసేపు కొడుతున్నా డీజిల్ ఇక మన జాతర పోయినట్టే ఉన్నది పోయేలా చూసుకోడా ముందే. తొందర కొట్టి 2000 2000 అరే శ్రీకాంత్ 2000 ఇరా ఇగో అరే ప్రతిదీ లెక్కే గుర్తుపెట్టుకోరు. అరే అన్ని లెక్కేసి పంచుకున్నాను రా నీ కృష్ణారోడ నీకు తెలియదు అదిరా నెక్స్ట్ నువ్వురా డబ్బులు. అరే నువ్వు ఇస్తాడు నేను ఇస్తా అందరం కలిసి లాస్ట్ ఎంత అవుతాయో ముగ్గురం పంచుదాం ఏమంటారు ఎందుకంటే ఇదైతున్నారు. ఏందా ఊరికట్టే చూస్తాను బరాబరే బిడ్డ నువ్వు అన్నది అందరు సమానంగా వేసుకోవాలి. అరే ఈ మధ్యలో గూడ కట్టుకోరా సపరేట్ అటు చూస్తుందా నేను ఇటండే ఏడికైనా పోతే ఊకలే నరం మీద ఎప్పుడు దాని మీద నీ కన్ను అసలు జాతరకు వచ్చినావా నోళ్ళు పెట్టుకోవడానికి వచ్చినావా? చూస్తే అటే చూస్తాను చూస్తే ఇటే చూస్తాను నేను చూస్తలేదురా నేను చూస్తలేదు సపరేట్ కూకుంటున్నా. ఈ హనుమాన పౌడర్ కృష్ణార పౌడర్ వీళ్ళే దొరికిలా అనే జాతరకు ఇప్పుడు నిండింది ఈ ట్యాంకు, నెక్స్ట్ నిండాలి నా ట్యాంకు, అప్పుడే వెళ్ళాలి మేడారం జాతర. ఏంది బండి ఎందుకు కాబట్టి మళ్ళా దిగుతాడు ఎందుకు? అన్న 200. 200 ఎందుకన్నా ఇప్పుడు అది ఇస్తేనా? డీజిల్ కాడ ఇచ్చేవి కదా నువ్వు పైసలు. ఎందుకు ఆపిండు? నేను పోతే చూసినావా ఏం కనబడుతున్నారు వయసు? బాబు ఇయరాదు 200 అలా మందు దొరుకుతుంది తెచ్చుకుంటాడు కావచ్చు తాగినట్టు ఏం చేస్తావు? ఆయన నడపడే పాపాడు తెచ్చుకుంటాడు కావచ్చు ఇవ్వండి 200 ఇవ్వండి ఇక 200 రమేష్ అప్పుడు దేవిక ఆ మూత్రం వస్తుంది వస్తుంది ఎందుకు రాదు? వైన్స్ కనబడ్డ కాడ ఆల మూత్రం వస్తుంది. అదో వంక దరిద్రుడు. ఆ దరిద్రుడు ఈ దరిద్రుడు మంచి రాపించి ఎప్పుడు పోతామే మనకి? అన్న ఒక ఓసి అమ్మయ్యా ఈ పానం కరదలాడతాను. పోషవ తల్లి సమ్మక్క సారక్క తల్లి అందరిని కాపాడుతుంది, నన్ను కాపాడు. ఇప్పుడు పోతుంది బండి మేడారం. నాకైతే మంచి డ్రైవర్ దొరికింది కాబా వయసు కాడ ఆపుతాడు నాకైతే మంచి పని ముందు డ్రైవర్ తాగుతాడు, వెనక ప్రసాద్ అన్న తాగుతాడు. గింతగానం తాగుడా ఈ కూరగాను పాడుగాను డ్రైవర్ని పట్టుకొచ్చి రూపాయలే తాగుడు తాగుతాను. నేను మంచోని మాట్లాడతా అని చెప్పిన ఈ దైతునికి
ఇక జాతరకు పోయినట్టే ఉన్నది నువ్వు నడుపు. మాట్లాడతాను తగ్గట్టు నన్ను దిక్కేటట్టు చేసి మొత్తం జర విలువక్క ప్రసాద్ అన్న విలువ కొన్ని పైసలు ఏం ఇచ్చి అట్లా తాగుడు? చేసి రా. ఏదంటే జాతర చేసుకొని తాగుతారు కానీ ఇట్లా తాగుతారు. ఓ రమేష్ అన్న తీసిన కైకిదల్లా నాకు ఏం పద్ధతి త్వరగా రావు నువ్వు డ్రైవర్ ఎట్లా తాగుతావు నువ్వు ఎక్కు. వద్దు వద్దు ఎక్కు. ఓ రమేష్ అన్న ఫుల్ ఆగిండు ఏం నడుపుతాడు. ఏ అబ్బాయి దైద్యంతో ఇదో గోస ఏయ్! తాగుతూనే బండి మంచిగా పోతుంది. మీరేం భయపడకండి. ఇక్కడ కన్ను మూస్తే మేడారం తెరుస్తా. అబ్బా, ఏం మనుషులు ఉన్నారు మీరు. ఆవు రమేష్ అన్న ఏం డ్రైవర్ పెట్టుకొచ్చిన తాగుబోతు డ్రైవర్ని. ఆ తాగుబోతుకు ఈ తాగుబోతు మంచిగా కలిసిండ్రు. ఆవు చూడు ఎక్కడ ఎగిరిండ్రు ఇప్పటిదాకా చూసినావు కదా. డ్రైవర్ మంచోడా నేను మంచిగానే మాట్లాడుతున్నాను నేనే తక్కువ వస్తాడు ఆయన మాట్లాడమని అన్నాడు ఆవు శ్రీకాంత్ నీ కకృతి పాడుగాడు. ఏంది ఇది? ఎప్పుడు పోతాం జాతరకి? ఆ ఊగి నడుతాడా ఏం పాడు ఫుల్ తాగిండు. ఓ దరిద్రుడా, ఇప్పటికైనా వాడాయి అన్న మంచోడా పోతాడో ఏం- ఏ ఊగరే. సపరేట్ నువ్వు వాడి నువ్వు తగ్గే చూడు పోయినాక పిల్లకు గాజులు నాకు గాజులు కొని నీకు ఇచ్చినంతనంగా మా పిల్లని కూడా ఏడిపియకాడ ముందే చెప్పినా కానీ డబ్బులు ఖర్చు పెట్టద్దని. ఇప్పుడు ఖర్చులు ఎందుకు అసలు మీకు? ఓ నల్ల మొక్కు కూడా మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగ పోయినప్పుడు తెచ్చిన కదా 5,000 ఏం చేసినావు అవి నాకు తెలియదు నువ్వు ఏమన్నా చేసుకో ఏ ఇలా లొల్లి పాడుగానే ఏం లొల్లి అవ్వదు. నీకెందుకు అత్తమ్మా? వాళ్ళే కదా మాట్లాడుకున్నది. తప్ప అంటుకో నువ్వు. వీళ్ళు ఎవరు పెడతానే నేను ఏం అడిగినా జాతరలో ఏం కొనుక్కుంటావు అని అడిగినా మా వాళ్ళు వెళ్ళి పెడతాందా నేను మన గురించి మాట్లాడలే, అక్క వాళ్ళ గురించి చెప్పిన. నువ్వెందుకు అంతగానో అది అవుతున్నావు? ఎప్పుడు పక్క వాళ్ళ తోలే నమ్మల తోలు ఉండదు ఇక ఏమో అరే నువ్వేంది ఏ కోడికి ఎండుగు మీద కన్ను అయినట్టు నీకు ఎప్పుడు నావేనే ఉంటుందా కన్నంతా? ఎటు చూడొద్దు ఎటు మాట్లాడేటట్టు నాకు వద్దా? మరి పక్కింటి మీద ఉంటా అదే నీ మీద కాకపోతే ఓ పక్కింట్లకి ఇటు గింత అనుమానం ఉన్నోళ్ళు గిట్ల జాగాలో తీసుకురావద్దు. రమేష్ అన్న ఊరికే పొడవు పొడవు అర్థమైంది తాడి చెట్లు చూడు అవునే దేవిక మనిషికి తెలియాలి నీకు మానవన్న లేకపోయా తాగిందేంది? జాతర పోతే ఆడవాళ్ళకి తప్ప తెలియాలి ఓరే దిక్కు లేదంటే తావుడు తెగబడతాను ఏమైనా డ్రైవర్ సాబ్ ఎవరు పడతాను అమ్మా తెలంగాణ తాగదమ్మా తాగుదాం బిడ్డ. అవును రమేష్ అన్న ఇప్పుడు నేను చెప్పింది ఏంది మళ్ళీ అదే పుచ్చుకుంటావు? డ్రైవర్ తాగుతాడు నేను తాగుతున్నాయి జాతరకు పోయినట్టే మరి ఆపూరి చెట్టు కింద కూర్చున్నాం అందరం కలిసి ఇదే జాతర చేసుకుంటాం. పోనీ డ్రైవర్ సాబ్ చెట్టుకింటాడు అరే ప్రసాదం మంచిగా ఉన్నాయి కదా చెట్లు అదే చెప్తలేనా రమేష్ అన్న ప్రాణం అంతా మీకు జాతర పోదామని లేదు, తాగుడు నిన్నే ఉన్నది. జాతరకి ఎందుకు పోతారే ఇక మొక్కుడద్దు చూసుడద్దు ఏమద్దా? మొక్కు నేను బాగుంటా మొక్కినాక చేసుకోరు ఏం చేస్తావు. అమ్మా అన్ని పెట్టామా పోనీ బిడ్డ పోనీ.
ఆపుతా నాకు పిలవగానే అయిపోయింది బండ్లు లేదని బండ్లో పోసినావు నీ కడుపులు లేదని కడుపులో పోసినావు మమ్మల్ని ఎక్కడికి తీసుకోవద్దు అసలు ఏమన్నా తిరుగుతాడు కదా ఇవాళ పోయినట్టే ఉంది అక్క మనది ఇక ఇది అందుకొని తిన్నట్టే చూడు ఏమైందో ఏమైంది రాయేష్ అన్న ఇప్పటిదాకా హెలికాప్టర్లో తీసుకొచ్చి బండి ఆపినావు పెట్టినట్టే ఉన్నది ఇక. ఏమైంది పడేవా ఏమైంది నువ్వు ఇంత పరిచయం చేస్తాను మొక్కులు పెట్టినాక ఏం తినద్దు దేవిక దిగే దిగు నలమకపోయి అద్దు అన్న తాగుపోయి అద్దు అని చెప్పిన చూడు బండి మాట్లాడినవురా నువ్వు రమేష్గా ఏం బండి నలమకపోయి ఏమైతే మాట్లాడాలి చచ్చింది ఆ మేడారం తగ్గిదారు కదా నువ్వు మనిషి ఏ ఆవులే దొబ్బుని డక్కేద్దాం దొబ్బుని ఏ సల్మాన్ ఖాన్ ఎక్కడది దొబ్బుని ఆయ్ దొబ్బుని కూర్చున్నాడు ఇలా అరే కూరగాయలు పిల్లలు ఏడిపోలే నేను పట్టుకున్నారా మీరు దొబ్బుండ్రి ఏం డ్రైవర్ని పట్టుకొచ్చిర్రా నాయన ఏమైంది డబ్బులే బండి కదులుతలేదు డక్కేడ పడుతుంది నేను తాగినా మీరు తాగిలా మేడారం కాకపోతే పంగ పలుకుతాను రా ఓ నీ నిద్ర కక్కిదాలుగా అమ్మ పోవాలే డ్రైవర్ని పట్టుకొచ్చిర్రు ఇదేం డ్రైవర్ తనమయ్యా ఇంత జల్దీ తీసుకొచ్చి నీళ్ళను మేడారం ఒక అర్ధగంట రెస్ట్ ఇయ్యి నాకు తర్వాత బండి నడుస్తుంది గిట్ల పడిపోయింది మమ్మీ ఆకలి అవుతాను ఇంకెప్పుడు పోవుడు డాడీ తొందర పోదాంపా అరే లేవన్నా ఓ అన్నా డ్రైవర్ అన్నా ఎట్లన్నా చేసి లేపుర్రి కాదు బిడ్డ పొత్తులో పోదాం అంట్రి గివేనా పొత్తులో ఒకట ఈ డ్రైవర్ని పట్టుకొచ్చి గా బండి పట్టుకొత్రి మా వానికి బుద్ధి లేదు మా వానికి ఎన్ని సార్లు చెప్పినా ఈ పొత్తులో నినాడు ఈ జాతరకు పోవుడు ఎప్పుడు ఈ మొక్కులు పెట్టుడు ఎప్పుడు గాయనకు ఇవన్నిటి మీద ఏం పట్టుండ్రు అత్తమ్మా ఇది నా పెళ్ళ ఎవరిని చూస్తుంది ఎవరిని నవ్వుతుంది ఇది ఏం చేస్తుంది ఏమంతా ముచ్చట పెడుతుంది అని నా మీద ఉంటుంది కానీ ఇటువంటి వీడియో ఎందుకు ఉంటుంది ఏమి రాపుర్రి ముందు లేపయ్యా లేపు పోయి మొక్కులు పెట్టి పొల్లకి ఆకలి అవుతుంది అన్నం పెట్టాలి నాడు కాదే ఇందాక షాప్ దగ్గర ఆగినావా సిగరెట్ 20 రూపాయలు ఇవ్వండి ఇచ్చిన ఇప్పుడు ఇటు ఇస్తాను అయ్యాడే నీ పైసలు సరగకుండా ఆగులే రేయ్ ఏదైనా చేసి ఆగులరా ఎట్లా లేపాలో నాకెరికి ఇప్పుడు దొరరా దేవరన్నా ఒక కోటి రూపాయలు చెరుకోసం గుద్దుదామే ఏంది ఓటరా కోటరా అప్పటిసారి చెప్పరా ఇది ఓటరే బుద్ధిముడ ఎప్పుడు మేడారం పోతుంది బండి చూసినా రాబోతున్నట్టు కానీ ఎంత తెలివి ఉన్నది నాకు బుద్ధిముండ బాలే 5 కిలోమీటర్లు గొప్ప పదులు ఆరా బండి దేవిక నన్ను తాగబోతున్నట్టు కాదే నడు దర్శనం మందేనే నీకెప్పుడు మందే కావాలి నడువు చెప్పులు వేసుకొని తొక్కకుండా దుమ్ము ఉంటుంది ఏం లేదు ఏంచి అన్న ఇంకా చూద్దాం పెడతాండి కదా పెట్టండి చెరోటి తొందర ఏ రైట్ అది శరం అందుకోర్రి ఇది ఉల్లిగడ్డలు ఇట్లా పెడతా ఇలా పోతాంది ఎక్కడి నుంచి ఇలా వంపురా ఆగిట్లా
ఏంది నేను చెప్తేనే కానీ కొనుక్కరావు, నువ్వు ఇప్పుడే పోయి కొనుకొచ్చినావా? దొరికొచ్చినాయి కాదే, జాతర ఖర్చులు అదొకటి అనుకొని వచ్చింది, పైసలు మస్తు మిగిలినాయి. ఓ ఏడికొచ్చినా నా పరువు తీస్తావా కూడా? శ్రీకాంత్ ఓ కిషారుడా, అబ్బా దేవిక నీకు ఎందుకే కట్టం, నేను ఉన్నా కదా అందుకే. ఒక్క 90 పైసలు ఇయ్యే. ఏంటి నీ బాధ? అప్పటి నుంచి ఎక్కిన కాడ నుంచి తాగుతూనే ఉన్నావు, మళ్ళా నా ఇంటికి కావాలంటాడు. ఒరిచి పడి కొర్రై తీసి రోడ్లో పెడతా పడతాడు. ఇప్పుడు ఇస్తావా? ఇయ్యా ఈ మేడం జాతర తీసుకొచ్చి మందు పోపియావానే? ఓపియ్యా కొర్రియన్నాడు చక్కగా నడి ఇక్కడ నుంచి పోపియావా? ఓపియ్యా పోపియావా? చేస్తున్నాడు. మేడం జాతర కట్టిన దగ్గర అందరి దగ్గర పైసలు గుర్తులెత్తుకుని మరి మంది అవుతున్నాడు. మాడం లేదు ఇచ్చి ఏంది ఇస్తాను తెస్తా బాగు ఎక్కడా దారి మరి దొరికిందో ఏమో తాగు పోసదు. నీ కళ్ళు ఏమైనా కాకులు ఇట్ట ఒడిచిన ఏంటి ఇస్తాలకైనా కళ్ళు కనిపిస్తలేవా? అదే నువ్వు అదే పనికి పోయినావు, వాడిని చూడడానికి పోయినావు. నీవు అయ్యో ఏం రోగం నీకు? అయ్యో ఆగే రమేష్ అన్న. ఓ రమేష్ అన్న. ఆగు. ఓ రమేష్ అన్న. ఆగు. రాదురా. అరే పాపం మాడు. ఏమైందిరా? ఇక్కడికి వచ్చి కూడా అదే పని చెప్తాను, జాతర ఖర్చు కూడా. అన్నా ఇది ఇక్కడికి వచ్చి కూడా తప్పు చేస్తుంది, జాతర ఖర్చు కూడా. ఏంరా అరే ఆడది తప్పు చేయదలుచుకుంటే నువ్వు కాదురా, చిన్ను పుట్టించిన నీ అయ్యని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా పట్టలేరురా. అరే ఆడది భార్య తప్పు చేస్తాందంటే అది భర్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటదిరా. అరే ఆడదాన్ని ద్వేషించే ఇల్లు నరకంరా, అదే ఆడదాన్ని ప్రేమించే ఇల్లు గుడి లాంటిదిరా. ఆడదాన్ని ద్వేషించకండిరా, ప్రేమించండిరా, ప్రేమించురా. అన్న ఇంకోటే అన్న, అన్న మంచిగా చెప్పిండ్రు అన్న. అన్నా నువ్వు ఇంత తాగిపోతాయినా నాకు బుద్ధి చెప్పినావన్నా. ఇక నేను నా పిల్లని అనుమానం పెట్టినన్నా. అన్న అమ్మ చూడన్నా, నా పిల్లని మంచిగా చూసుకుంటాన్నా. తల్లి సమ్మవా సారవా అనోదయమైంది తల్లి, నీ బాధ్యత తాగబోతో పట్టించిన కానీ నాకు బుద్ధి వచ్చింది తల్లి, బాధ్యత పావే స్వప్నం. అరే ఇది మేడారం జాతరలో బుద్ధి వచ్చిందిరా, మంచిగా స్వప్నం పావే చూసుకుందాం. జై సమ్మక్క సారక్క తల్లి. జై. డాడీ ఒక గ్లాస్ డాడీ నీ వాటర్ ఇవ్వాలి. షేర్స్ ఎవరన్నా షేర్స్ చేస్తున్నా ఫ్రీ మందుకు. సేర్ కాదు, జై సమ్మక్క సారక్క తల్లి. జై. జై అమ్మ తల్లి. అందరినీ మంచిగా చూడండి. అమ్మా జంపన బాగా వచ్చింది, స్నానం చేసి రాపోండి. సరే బిడ్డ. రండి. అరే రమేష్ భలే. స్నానం చేశాడు. మనకు ఈ అవ్వ నువ్వు చెప్తే కానీ తాగబోతు డ్రైవర్ చెప్తే మాకు అర్థం. లేట్ అవుతుంది అబ్బా నాకు సెలవు రాను పోయే. తాగదందుకు కుస్తావు అని తారానికి అయితే రావా నడు. కట్టడానికి నీళ్ళ కట్టండి అందరు పోయిళ్ళు, కట్టండి. నేను కూడా తానే చేస్తా. జై సమ్మక్క సారక్క తల్లి. జంపన్న బాబు చూపించిన గుడి దగ్గర దాకా ఆటో తీసుకొచ్చిన రాలిగా. ఏంటన్నా ఇంత జనంలో బండి తెచ్చినావంటే నువ్వు కింగు అన్న. అరే అది చిన్న పూరడే ఆడుకోవడానికి గంటతోటి అడిగిన కావాలని గనులు కావాలి. కాదు దర్శనం చేసుకొచ్చిన నా కొడుకు గది నీ అక్క కొడుకు ఉంటాపా. జై సమ్మక్క సారక్క తల్లి.
సారక్క తల్లి తల్లి దయ వల్ల దర్శనం మంచిగా అయింది. తల్లి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడు. ప్రతి ఒక్కరు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకునే బట్ట దయచేయి తల్లి. అందరూ బాగుండాలి తల్లి, అందులో నేను బాగుండాలి తల్లి. జై సమ్మక్క సారక్క తల్లి. వెల్కమ్ టు సాయికా క్రియేషన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లని మాత్రం గట్టిగా నొక్కండి ఈసారి. అద్దనకు నేను వస్తారదా.